హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అందరు బాగున్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని ఆ దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి వీడియో ఏమంటే, నేను ఫ్రాక్ కటింగ్ అనేది పెట్టాను. అలాగే బాహుబలి హ్యాండ్స్ అనేది స్టిచ్చింగ్ కటింగ్ వీడియో పెట్టాను. అయితే ఈ వీడియో ఏమంటే ఫుల్ వీడియో ఫ్రాక్ కటింగ్ వీడియో అనేది అయిపోయింది కాబట్టి స్టిచ్చింగ్ వీడియో ఉందండి. ఈ వీడియో అయితే ఈరోజు అప్లోడ్ చేశాను. ఫస్ట్ టైం మన ఛానల్ కానీ చూస్తే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించినా కానీ ఒక కామెంట్ అన్నది పెట్టండి. నచ్చినా నచ్చకపోయినా కామెంట్ అన్నది పెట్టండి. మీ ఫ్రాక్ని కానీ నచ్చితే ఒక్క లైక్ అన్నది ఇవ్వండి. మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన ఛానల్ కొంతమంది కన్నా పోతుందండి. వాళ్ళు చూసిన ప్రతి ఒక్కరు కూడాను ఇంకొక లైక్ అనేది ఇస్తే మన ఛానల్ని మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మీ సపోర్ట్ మాకు కావాలి, మమ్మల్ని ఆదరించండి. అలాగే ఎంకరేజ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నానండి. వీడియో అయితే అయిపోతుంది చెప్తున్నాను చూడండి. మొత్తం లైనింగ్ అంతా కూడాను అటాచ్ చేసేసుకున్నానండి. అంటే ఈ లైనింగ్ని వెనక్కి తిప్పేసుకున్నాను. నెక్ నుండి వెనక్కి తిప్పుకున్నానండి. ఫ్రంట్ బ్యాక్ కూడాను తిప్పేసి బ్యాక్కి ఫ్రంట్కి కలిపి షోల్డర్ అనేది కలిపేస్తున్నాను చూడండి. అలాగే ఈ ఫ్రంట్కి నెక్కి కూడా డాట్లు అనేది వేసేసానండి. అయితే ఆ వీడియో అయితే నేను స్కిప్ చేసేసాను. లెంత్ ఎక్కువైపోతుందని చెప్పి నేను వీడియోలో అయితే చెప్దామని డాట్లు అయితే వేసేసానండి. లోడింగ్ చేసేసాను, డాట్లు వేసుకున్నాను, షోల్డర్లు కలిపేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక చిన్న లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినా కానీ సబ్స్క్రైబర్ చేసుకుని అయితే చూడమని మిమ్మల్ని అయితే రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్రతి ఒక్క వీడియోలోనే కూడా మిమ్మల్ని కోరేది ఒక్కటేనండి. నేను ఆ ఒక్కటి చేయండి ప్లీజ్ అండి. నేను చేసే ప్రతి ఒక్క వీడియోలోనూ కూడాను మీకు నచ్చితే నాకు ఒక లైక్ అనేది ఇవ్వండి. మిమ్మల్ని బలవంతం అయితే నేను పెట్టనండి. ఇప్పుడైతే వీడియో చూడండి. హ్యాండ్ మనం ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకుంటామో చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మెయిన్ పాయింట్ దగ్గరికి షోల్డర్ దగ్గర నుంచి మెయిన్ పాయింట్ దగ్గర నుంచి పట్టుకుని ఒక సైడ్ అనేది కొలుచుకుంటూ వెళ్ళి మనకి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా కూడాను నేను లాస్ట్లో కట్ చేస్తానండి. అయితే నాకు బ్లౌజ్కి ఎక్కడి వరకు వచ్చింది అనేది అయితే నేను కొలుచుకున్నాను. హ్యాండ్ మామూలుగా అయితే ఇవి ఎక్కువే పెట్టానండి. ఎక్కడ వరకు వస్తే అక్కడ వరకు ఉంచి మనకి ఎక్కడి వరకు అయితే వచ్చిందో చూసుకుని వేస్ట్ ఖర్చు కోసం అయితే మనం పెడతాం కదండి 2 అంగుళాలు. ఆ 2 అంగుళాల దగ్గరికి నేను హ్యాండ్ దగ్గర ఒక మార్క్ అనేది పెట్టానండి. చంకలోతు తీసే విధానం చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్. ఏ విధంగా చంకలోతు తీస్తానో నేను ఈ బ్లౌజ్కి ఓ హ్యాండ్కి చంకలోతు అనేది తీసేస్తానండి. నెక్స్ట్ బ్లౌజ్కి కానీ తీసానో లేదో వీడియోలో అయితే నాకు గుర్తులేదండి. కానీ హ్యాండ్ అయితే కరువు తీసేసాను చూడండి. మన వీడియో కానీ ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ ఇచ్చి చూడండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే నేను ఈ వీడియోలో ఏం చెప్తున్నానో అన్నది మీకు అర్థం కావాలి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా అయిపోయే వరకు చూడండి, మీకు అర్థమవుతుందండి. మీరు బిగినర్స్ వాళ్ళైతే అస్సలు స్కిప్ చేయొద్దండి. ఎందుకంటే వాళ్ళు నేర్చుకునే పనిని ఏదైనా సరే మనం కంటిన్యూగా ఫస్ట్ నుండి చివరి వరకు లాస్ట్ దాకా చూస్తేనే ఆ వీడియో అర్థమవుతుందండి. మనం మధ్యలో ఆపుకుంటా కానీ వీడియో చూసినట్లయితే కనుక అసలు ఆ వీడియో మీకు అర్థం కాదు. నేను చెప్పే పని ఏంటన్నది మీకు అర్థం కాదు. చూడండి, ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇప్పుడు ఒకటే వేసుకోవాలండి. అంటే ఫస్ట్ అయితే మనం ఒక సైడ్ అయిపోయిన తర్వాత రెండో సైడ్కి పట్టిస్తాం కదా. ఇప్పుడు రెండో స్టిచ్ అనేది ఒకటే స్టిచ్ అనేది పొడవుగా వేసుకుంటూ వచ్చేయాలండి. ఇప్పుడు మనకి ఏమన్నా ఎలాంటి చిన్న చిన్న దారపోగులు ఏమైనా ఉంటే నీట్గా కట్ చేసుకుందామండి. కానీ బుట్ట హ్యాండ్స్ మాత్రానికి బుట్ట బాగా వేసిందండి. కరెక్ట్గా కొలతలు పెట్టాను. ఫ్రాక్ కూడా చాలా నీట్గా అందంగా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఎక్కడ కూడా హెచ్చు తగ్గులు అనేది లేవు. చాలా బాగుందండి. ఇది చిన్న ఫ్రాక్ కదా, 10 సంవత్సరాలు కూడా లేవంటండి. నేను 11 ఇయర్స్ అని అనుకున్నాను. తర్వాత మేడం ఫోన్ చేశారు, 8 ఇయర్స్ అంటండి పాపకైతే. 8 సంవత్సరాలు అనండి పాపకి అంది. కానీ హైట్ ఉంది కొంచెం. పాప అయితే సన్నగా ఉంటుంది. డ్రెస్ మాత్రం చాలా నీట్గా పర్ఫెక్ట్గా ఉందండి. వాళ్ళు చూశారు డ్రెస్ అయితే. వాళ్ళ మదర్ది కూడా నేను ఫోటో అన్నది పోస్ట్ చేస్తానండి. అయితే ఇటు సైడ్ కూడాను నేను హ్యాండ్ అనేది స్టిచ్చింగ్ చేసేస్తున్నాను. అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు మనకి కింద ఖర్చుల దగ్గర సమానంగా ఇలా పట్టేసి మెయిన్ క్లాత్ దగ్గరికి ఇలా పట్టుకుని, మెయిన్ క్లాత్ అంటే పైన బాట ఉంటుంది కదండి, మనకి వర్క్ వచ్చింది ఇలాగా మనకి లేస్ వర్క్ అనేది వచ్చింది కదా.
ఈ లేస్ వచ్చిన వైపు అయితే నేను క్లాత్ ఎంత తీసుకున్నాను అన్నది మళ్ళీ చెప్పలేదని అనుకుంటారండి. వీడియో స్టార్టింగ్లో అయితే నేను మర్చిపోయాను ఫ్రెండ్స్. ప్రతి ఒక్క సిస్టర్కి అయితే చెప్తున్నాను ప్లీజ్ అండి, నిజంగా మర్చిపోయాను. నేను పైన క్లాత్ 2 మీటర్లే తీసుకున్నాను, లోన క్లాత్ 2 మీటర్లే తీసుకున్నానండి. ఎందుకంటే వాళ్ళ మదర్ గారికి కూడా సరిపోవాలి కదా క్లాత్ అనేది. ఈ పాప అయితే 8 ఇయర్స్ పాపే కాబట్టి నేను 2 మీటర్లు అయితే తీసుకున్నాను. అదే చాలా ఎక్స్ట్రా వచ్చిందండి. ఈ 2 మీటర్ల లైనింగు అసలు మెయిన్ క్లాత్ అది కూడానండి. అయితే నాకు ప్లేస్ అనేది కరెక్ట్గా ఎక్కడ కూడా లేదండి. నేను కింద పరిచికిని చూపిద్దామని నాకైతే ఆశ అనేది ఉంటుంది. కాకపోతే ఇలా పట్టుకుని చూపించానండి, ఏమనుకోవద్దు. నాకు ప్లేస్ అనేది లేదండి, లోపల చాలా ఇరుగ్గా ఉంది. ఇంకా బయట అయితే నేను మిషన్లు తీసేసాను, లోపలే పెట్టుకుంటున్నానండి. బయట స్టిచ్చింగ్ చేస్తుంటే బయట లేడీస్ చాలామంది మన వాడకట్లో వాళ్ళు ఉంటారు కదా, ఎవరో ఒకరు వచ్చి నన్ను డిస్టర్బ్ అనేది చేస్తున్నారు. పని అనేది ముందుకు పోవట్లేదు, నేను సరిగా చేయలేకపోతున్నాను. అదే నాకు డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఎవరో ఒకరు ఏదో ఒకటి చెప్పడానికో ఏదైనా అడగడానికో లేదా నేను స్టిచ్చింగ్ అనేది చేసేటప్పుడు చూడడానికో వస్తున్నారండి. ఇంకా వాళ్ళని ఏం అనలేను, అలాగని ఇంకా రావద్దని కూడా నేనైతే అనలేనండి. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ మేముండే గల్లీ అంతా కూడాను చాలా అలవాటండి. నాకు చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు, పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా. ఇంకా అలాంటప్పుడు మనం ఏమంటామండి, చాలా ఫ్రెండ్లీగా వాళ్ళు మంచి చెడ్డ అన్నీ మాట్లాడటానికి ప్రతి ఒక్క ఐడియా అడుగుతారు. ఏదో ఒకటి నన్ను క్వశ్చన్ చేస్తారు, దానికి సమాధానం చెప్పాలి, ఏదో ఒకటి అడుగుతూ వస్తారు. అందుకే నేనైతే వాళ్ళని అయితే ఏమనలేక మిషన్లన్నీ కూడా నేను లోపలైతే పెట్టేసుకోవడం జరిగిందండి. ఈ వీడియో అయితే చూడండి, నేనైతే ఫ్రిల్స్ అనేది పెట్టేస్తున్నాను. స్టార్టింగ్ దగ్గర ఒక 1 ఇంచ్ అనేది స్టార్టింగ్లో క్లాత్ నిడిచి పెట్టేయాలండి. అక్కడి నుంచి అయితే నేను ఒక అంగుళానికి ఒక ఫ్రిల్స్, అంగుళానికి ఒక ఫ్రిల్స్ అంటే లోపలికి ఒక అంగుళం పోతుంది, బయటకు ఒక అంగుళం వస్తుంది. అంగా చూడండి, అలాగా ఒక అంగుళానికి ఒక ఫ్రిల్స్ అన్నీ సమానంగా ఒకే లెవెల్లో రావాలి. ఒకటి ఎక్కువ తక్కువ అనేది రాకూడదు. ఒకవేళ నేను ఇలాగ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు మీకు కంగారుగా నేను ఇస్తున్నట్టు అని గట్ట మన వ్యూవర్స్ గట్ట అనిపిస్తుందనేమో నేను అనుకుంటున్నా అండి. లేదండి, నేను కావాలనే స్పీడ్గా చెప్తున్నాను. వీడియో తొందరగా చెప్పాలని ఆతృతలోనైతే నేను చెప్తున్నానండి. ప్లీజ్ అండి, ఎవరు కూడా ఏమనుకోవద్దు. నాకు కంగారు ఎక్కువయ్యో లేదా టెన్షన్ వచ్చి అయితే నేను ఇలా చెప్పట్లేదు. ప్లీజ్ అండి, వీడియో అంతా మీరు స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. నేనైతే ఒక విషయం చెప్తానని చెప్పాను కదండి. ఇప్పుడు పైన ఫ్రిల్స్ పెట్టేది అయిపోయింది. ఈ వీడియోకి చూడండి ఫ్రిల్స్ ఎంత నీట్గా అనిపిస్తుందో, చాలా పర్ఫెక్ట్గా అందంగా అసలు చూడడానికి కూడా చాలా నీట్గా అనిపిస్తుందండి. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని కానీ మీకు ఎక్కడైనా అనిపిస్తే గట్రా కామెంట్ చేయండి. అన్నీ ఒక దగ్గరలోనే పెట్టి చూపిస్తున్నాను చూడండి, అన్నీ సమానంగా వచ్చింది. అయితే స్టార్టింగ్ దగ్గర లాస్ట్లో కొంచెం ఫ్రిల్స్ అనేది నేనే ఎక్స్ట్రా పెడతానండి. ఆ స్టార్టింగ్లో అలా పెట్టాలి, మళ్ళీ లాస్ట్లో అలా పెట్టాలి. ఇప్పుడైతే నేను లోపల లైనింగ్ అనేది స్టిచ్చింగ్ చేస్తాను. మనమైతే ఫ్రిల్స్ అనేది ఒకవైపుకి ఫ్రిల్స్ అనేది పెట్టుకున్నాము లైనింగ్ మీద, మెయిన్ క్లాత్ మీద నుండి. ఇప్పుడు లైనింగ్ సైడ్ వచ్చేసి క్లాత్ని ఇలా పైన పెట్టి దీనికి కూడా సేమ్ ఇలాగే ఫ్రిల్స్ అనేది పెట్టాలి. పెట్టేసి దాన్ని వెనక్కి రివర్స్ చేస్తే ఆ ఖర్చులు అనేవి లోపలికి వెళ్ళిపోతాయి. మనకి ఇన్విజిబుల్ ఖర్చుల్లాగా చక్క లోనికి వెళ్ళిపోయి ఎక్కడ కూడా మనకి ఇరిటేషన్ అనేది రాకుండా ఎంత దూరమైనా కానీ డ్రెస్ వేసుకుని వెళ్ళిపోవచ్చండి. అసలు గుచ్చుకోవడం కానీ మనకి ఎక్కడ చిరాకు పెట్టినట్టు కానీ ఉండదు. ఇలాంటి వీడియోలు చాలా అసలు అరుదుగా దొరుకుతాయండి. ఎందుకంటే అందరూ చేయరు, ఈ పని తొందరగా అయిపోవడానికి చూసుకుంటారు. మనకి వాళ్ళు అనుకున్న డబ్బులు రాకపోయినా పర్వాలేదు, కానీ నేను ఫినిషింగ్ ఇవ్వాలి, నీట్గా ఉండాలి. మనం చేసే పని శుభ్రంగా నీట్గా పర్ఫెక్ట్గా ఉండాలి. మన డ్రెస్సులు ఇది ఆ పాప వేసుకున్నప్పుడు ఈ డ్రెస్ ఎక్కడ స్టిచ్చింగ్ చేయించుకున్నారని అడిగినప్పుడు మన పేరు చెప్తారు చూసారా, అదేనండి మనకు కావాల్సింది. నేను ఆ మాట కోసమేనండి ఇంత పని ఎదురు చూస్తాను, నీట్గా చేయాలని. ఎంత లేట్ అయినా సరే, నేను కష్టపడైనా సరే ఇంత నీట్గా పనిని ఫినిషింగ్ అనేది ఇవ్వాలనే నా ఆశ అండి. ఎవరు కూడా చెయ్యరండి పని. అంటే వాళ్ళకి అనుకున్న మనం అడిగినంత డబ్బులు, డిమాండ్ చేసినంత డబ్బులు వాళ్ళు ఇస్తే నీట్గా ఫినిషింగ్ అనేది ఇస్తారు ఒక టైలర్ అనేవాళ్ళు. కానీ వాళ్ళు ఇవ్వకపోతే వాళ్ళకి ఎంత కోపమో వస్తుందండి ఒక్కొక్క టైలర్కి. అందుకే ఇవన్నీ పెట్టుకోరు వాళ్ళు, ఈజీగా అయిపోయే మెథడ్లో చూసుకుంటారు. ఆ మెథడ్లోనే స్టిచ్చింగ్ కటింగ్ అనేది చేసేస్తారు, అప్ చెప్పేస్తారు వాళ్ళకి. కానీ నేను అలా కాదండి, నాకు ఫినిషింగ్ కావాలి, నీట్గా ఉండాలి డ్రెస్ అనేది. ఇప్పుడు ఈ దారపొగులు అనేది నీట్గా కట్ చేసేసుకుని, ఎక్కువ ఖర్చులు ఉంచకూడదండి, ఒక పావు అంగుళానికి ఉంచుకుని ఇలాగ పైకి ఇలాగ చూడండి వెనక్కి ఎలా రివర్స్ చేస్తాను క్లాత్ని, చాలా నీట్గా వచ్చింది.
మళ్ళీ ఒకసారి చూడండి, చూపిస్తున్నాను. చాలా అంటే చాలా నీట్గా వచ్చింది. ఎంత బాగుందో చూడండి. అబ్బా, అసలు ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి పని నేర్చుకోండి. ఎవరు కూడా ఇసుగు చెందొద్దు. చాలా ఓపికతోటి ఈ టైలర్ పని అనేది ఉండాలండి. మనం చాలా ఓపికతోటి చేసుకునే పని అండి ఇది. అసలు మనకి ఎంత ఎనర్జీతో ఉండాలంటే మనకి మన సొంతంగా ఇలా స్టిచ్చింగ్ అనేది చేస్తున్నామంటే అది ఒక అద్భుతం అండి. ఒక అద్భుతం అని కాదండి, మనకి దేవుడిచ్చిన ఇది ఒక బహుమానం అనుకోవాలి. ఎందుకంటే మనం అందంగా రెడీ చేసి ఒక డ్రెస్ అనేది స్టిచ్చింగ్ చేసి దాన్ని ఒక విధంగా తీస్తున్నామంటే దానికి ఒక అందమైన రూపం ఇస్తున్నామంటే అది మనకి దేవుడిచ్చిన ఒక గాడ్ గిఫ్టే అనుకుంటున్నానండి. నేనైతే నా ఉద్దేశం, నా మనసులో ఉన్న మాట అయితే మీతో షేర్ చేసుకుంటున్నానండి. ఇలాంటివన్నీ కూడాను అన్ని డిజైన్లు మనం నేర్చుకోవాలి. అన్ని మెథడ్లోనూ కటింగ్ వీడియో నేర్చుకోవాలి, స్టిచ్చింగ్ వీడియోలు నేర్చుకోవాలి. ప్రతి ఒక్క సిస్టర్కి కూడా నేను చెప్పేది ఏమంటే ఇదేనండి, ఏమీ కాదు. ప్రతి ఒక్కటి కూడా వీడియోని స్కిప్ చేయొద్దు. మీకు ఏమన్నా అవసరమైతే కనుక నాకు కామెంట్ చేయండి. ఆ కామెంట్లో నేను మీకు నచ్చిన వీడియో అయితే నేను చేయగలిగినప్పుడు, నాకు చేయగలిగిన శక్తి ఉన్నంత వరకు నేను చేస్తాను. నన్ను మీరు ఎంతలా ఆదరిస్తున్నప్పుడు నేను మీకోసం మీరు అడిగిన వీడియో చేయకపోతే ఇంకెందుకండి. నన్ను సపోర్ట్ చేస్తున్నారు మీరు, నాకు కూడాను ఒక ప్లాట్ఫామ్ అనేది మీరు ఇస్తున్నారు. దానికోసం నేను చేయడంలో తప్పే ఉందండి. నేను విసుగు చెందను. నాకు స్టిచ్చింగ్ అంటే చాలా ఇష్టం. అది ఎంత కష్టమైన పని అయినా సరే నీట్గా, నిదానంగా, అందమైనగా తయారు చేయాలి కాబట్టి అలా చేస్తానండి. అందరూ కూడా నన్ను ఆదరించండి ప్లీజ్ అండి. మీ ఇంట్లో ఒక మనిషిని అనుకోండి, మీ సిస్టర్ని అనుకోండి, ప్లీజ్ అండి అందరూ ఆదరించండి. నా ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి. నన్ను కూడా ఎంకరేజ్ చేయండి, సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి. మంచి వీడియోలతోటి మీ ముందుకు వస్తాను. ఇలాంటి మంచి వీడియోలతోటి చూడండి. ఇప్పుడు నేను సైడ్ అయిపోయింది కదా, ఇప్పుడు హ్యాండ్ దగ్గర నుంచి మనకి హ్యాండ్ ఎంత లూజ్ అయితే కావాలో అంత లూజ్ పెట్టుకోండి. అలాగే చంక దగ్గర కూడా, ఆర్మ్ లూజ్ దగ్గర కూడా మనం టేప్ కొలతతో అయితే చూపిస్తాను చూడండి. వాళ్ళ చంక లూజ్ వచ్చేసి 7 అంగుళాలు ఉందండి. టేప్ తోటి అయితే కొలిచి పెట్టాను. మనకి మీరు తీసుకునే మెథడ్లోను మీ డ్రెస్ కొలత ఎంతైతే ఉందో చంక దగ్గర అంత పెట్టుకోండి. అయితే నేను 6.5 పెడుతున్నాను. ఖర్చు 6.5, 7 వరకు పెట్టుకోవచ్చండి. అయితే పాప సన్నగా ఉంటుంది, నేను ఖర్చులు పెడతాను. వాళ్ళకి అవసరమైతే స్టిచ్చింగ్ ఎక్స్ట్రా వేస్తున్నాను కాబట్టి ఉప్పేసుకోమని చెప్పానండి. చూడండి, చంక దగ్గర ఇలాగా స్టిచ్చింగ్ చేసేటప్పుడు మనకి ఖర్చులు అనేది ఉన్నాయి కదా, ఈ ఖర్చులు కిందది పైది కూడా ఒక సైడ్కే ఉండాలి, పై వైపుకే ఉండాలి. ఇలాగ తీసుకుంటూ వచ్చేయాలండి. ఇక్కడికి మన బాటం దగ్గరికి స్టిచ్చింగ్ చేసి మనకి కుచ్చుళ్ళు కలుపుతున్నాం కదా, అక్కడికి తీసుకొచ్చేయాలి వీడియో అన్నది. ఇలా తీసుకొచ్చిన తర్వాత నేను టేప్ తోటి కొలుచుకుంటున్నాను చూడండి. 4వ భాగానికి మనకి 6.5 ఉంది. 6.5కి ఒక మార్క్ అనేది పెట్టానండి. 6.5కి మొత్తం మార్క్ చుట్టూరు కూడాను ఒక గీత అనేది ఇచ్చేసాను. నేను వేసిన మార్క్ ప్రకారం స్టిచ్చింగ్ అనేది వేసుకొస్తున్నాను చూడండి. చాలా ఈజీగా చెప్తున్నాను అని అనుకుంటున్నానండి. మీకు అర్థమైద్దని అని అనుకుంటున్నాను. మీకు కామెంట్లో పెట్టవచ్చు, మీకు అర్థమైనా అర్థం కాకపోయినా. మీకు మీ వీడియో నచ్చినా కానీ కామెంట్ చేయండి. చూడండి, బాటం కిందది పైది కూడాను ఇలాగ డబల్ లేయర్స్ అనేది వస్తుంది కదా, ఈ బాటం దగ్గర నుంచి ఒక 5 అంగుళాలు కిందకి, అక్కడ మనకి వైట్ క్లాత్ కనిపిస్తుంది కదా, అక్కడి నుంచి మనం ఒక 5 అంగుళాల కిందకి మనకి లోపల లైనింగ్ క్లాత్, పైన క్లాత్ మొత్తం 4 లేయర్స్ ఉంటుంది కదండి. ఈ 4 లేయర్స్ని సమానంగా పట్టుకుని ఒక 5 అంగుళాలకి కిందకి పట్టుకోవాలండి. 5 అంగుళాలకి కిందకి స్టిచ్చింగ్ అనేది చేసుకుంటూ వచ్చి కిందకి ఒక 1/2 అంగుళానికి స్టార్టింగ్ దగ్గర నుంచి ఒక 1/2 అంగుళానికి తేల్చుకుంటూ వచ్చేయాలండి. అలా స్టిచ్ చేసేసుకుంటూ మనకు 1/2 అంగుళానికి చూడండి నేను ఎలాగా తీసుకొస్తున్నాను. 1/2 అంగుళం మార్జిన్ గుంజుకుని నేను సూది నీడిల్ దింపేసి మనకి పాదాన్ని పైకి లేపుకుని కింద క్లాత్ని పైన క్లాత్ని తప్పించేయాలండి. తప్పించేసి లోన క్లాత్ అనేది ఉంటుంది కదండి, అది మెయిన్ క్లాత్ అనమాట. ఆ మెయిన్ క్లాత్ని ఒక 1/2 అంగుళం మార్జిన్ తోటి చివరి వరకు కూడాను స్టిచ్చింగ్ అనేది చేసుకొచ్చేయండి ఫ్రెండ్స్. మీకు అర్థం కాకపోతే నెక్స్ట్ వీడియోలోను మళ్ళీ ఇవే కటింగ్లు, స్టిచ్చింగ్లు గట్ట నాకు అస్తమానం ఫ్రాక్ కటింగ్లు వస్తూనే ఉంటాయండి. ఎందుకంటే ఎక్కువ నాకు ఇటు సైడు ఫ్రాక్లు, డ్రెస్సులు ఎక్కువ వస్తాయి. కాకపోతే వీడియోలో నేను ఎక్కువ మనకి వ్యూవర్స్కి నచ్చేది ఏంటండి, క్రాస్ కట్ బ్లౌజు, ప్రింట్స్ కట్ బ్లౌజు, అలాగే మోడల్ హ్యాండ్స్లు. నేను అవే ఎక్కువ చూపిస్తాను. కానీ నేను నిజానికి స్టిచ్చింగ్ చేసే వీడియోలు ఎక్కువ ఇవేనండి. మీకు మళ్ళీ అర్థం కాకపోతే కనుక ఈ వీడియోని మళ్ళీ ఇంకోసారి పోస్ట్ చేస్తాను. మీకు అర్థం కాకపోతే నాకు ఎవరైనా
కామెంట్ బాక్స్లో కామెంట్ కానీ పెట్టారంటే అర్థం కాలేదు అక్క మాకు అని అనే వాళ్ళకైతే నేను చెప్తున్నాను. అర్థమైన వాళ్ళకైతే ఒక లైక్ అనేది ఇవ్వండి ప్లీజ్ అండి. ఈ చివరి వరకు కూడా సమానంగా క్లాత్ అనేది ఇలాగ పట్టేసుకుని చూడండి నేను ఎంత నీట్గా తీసుకొస్తున్నాను. క్లాత్ అనేది ఒకటి ఎక్కువ తక్కువ రావచ్చండి, దీంట్లో కూడాను మనం అడ్జస్ట్ చేసుకుంటూ రావాలి. క్లాత్ అనేది అడ్జస్ట్ చేసుకుంటూ సమానంగా పట్టుకోవాలండి. ఇలాగా చివరికి వచ్చేసరికి ఒక అంగుళం అనేది ఎక్స్ట్రా పెట్టేశాను, ఎందుకంటే చివరి కటింగ్ చేస్తాను చూడండి. ఇలాగా ఇప్పుడు మెయిన్ క్లాత్ వేసేస్తాం కదా, ఇప్పుడు అసలైంది లైనింగ్ క్లాత్ దీనిపైనుంచి కూడాను ఒక స్టిచ్ అనేది వేసుకురావాలండి. అక్కడ దారాన్ని పట్టించేసి సూది దింపి పాదాన్ని లేపుకుని ఇక్కడ కూడాను సేమ్ ఇక్కడ డబుల్ ఫోల్డ్ మీద స్టిచ్చింగ్ అనేది చేయాలండి. ఎందుకంటారేమో ఇక్కడ మనం కానీ లోపల క్లాత్ని డబల్ ఫోల్డ్ మీద చేయలేదు, ఒక అరంగుల మార్జిన్ తోటి చివరి వరకు స్టిచ్చింగ్ అనేది వేసింది. ఎందుకంటే దారాలు ఊడిపోవు. ఈ లైనింగ్ క్లాత్కి వచ్చేసి దారాలు ఊరికే బయటకు వచ్చేస్తుంటాయి. అవి లంగాకి పిల్లలు కట్టుకున్నప్పుడు అడ్డం వస్తుంటాయి. మనకి కాళ్ళకు పట్టీలు ఉంటాయి కదండి పిల్లలకి, ఆ పట్టీల దగ్గర పట్టేసి దారా పోగులు వచ్చేస్తుంటాయి. అందు గురించి నేనైతే డబుల్ స్టిచ్ అనేది వేస్తున్నానండి. ఇక్కడ డబుల్ ఫోల్డింగ్ అనేది చేసి దానిపైన స్టిచ్చింగ్ అనేది వేస్తున్నాను, ఎందుకంటే నీట్నెస్ రావాలి మనకి. బిగినర్స్లో ఉన్న వాళ్ళకి కూడా నేను అర్థంగా అవుతుందని అనుకుంటున్నాను, అర్థవంతంగా చెప్తున్నానని అనుకుంటున్నానండి. ఈ చివరి వరకు కూడా చాలా నీట్గా డబుల్ ఫోల్డ్ మడత మీద స్టిచ్చింగ్ అనేది అలా వేసుకురండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. మనం ఈ వీడియోని కూడా కొంచెం ముందుకు పోవడానికి నన్ను ఎంకరేజ్ చేయండి, అలాగే ఆదరించండి ప్లీజ్ అండి. మీ సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతోటి మంచి మంచి టిప్స్ తోటి అయితే వస్తానండి. వీడియో నచ్చితే చిన్న లైక్ అనేది ఇచ్చేయండి ఫ్రెండ్స్, అలాగే సబ్స్క్రైబర్ చేసుకోండి. చూడండి ఇంకా దీని పక్క నుంచి డబల్ స్టిచ్లు అనేది వేసుకొస్తుంటే వస్తున్నాను, ఎందుకంటే ఏ బ్లౌజ్కైనా డ్రెస్కైనా అలాగే ఫ్రాకులకైనా మనం 3 స్టిచ్లు అనేది ఖచ్చితంగా కావాలండి. పక్కనే అరంగులు మార్జిన్ తోటి కొంతమంది అయితే పావంగులం వేస్తారండి, కానీ ఇది డ్రెస్ కాబట్టి నేను ఏం చేస్తానంటే అరంగులకి మార్జిన్ తోటి స్టిచ్చింగ్ అనేది వేసుకుంటూ వచ్చాను. ఫ్రెండ్స్ మీకు ఎలా అనిపించింది, ఫ్రాక్ నచ్చిందండి? నచ్చితే నాకు ఒక కామెంట్ పెట్టండి, మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రాక్ అంతా పూర్తి అయిపోయిందండి, దీన్ని రివర్స్ చేసేసి బల్ల మీద వేసి అయితే నేను వీడియో చేస్తున్నానండి. నాకు ఈ వీడియో చేయడానికి కూడా నా బల్ల హైట్ అయిపోయి కుర్చీ అయితే ఎక్కేసానండి, పైకి ఎక్కేసి వీడియో చేస్తున్నాను. పర్లేదండి, మీరు ఏమనుకోవద్దు ప్లీజ్ అండి. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నేనైతే కంగారుగా మాట్లాడతలేదండి, హడావిడిగా మాట్లాడతలేదు. నేను కావాలనే ఈ రకంగా వాయిస్ ఓవర్ అనేది ఇస్తున్నానండి. నాకు ఈ టెన్షన్ పడే అంత అవసరం ఏముంటుందండి. మన సబ్స్క్రైబర్లకి అయితే చెప్తున్నాను ప్లీజ్ అండి, ఎవరో కూడా అపార్థం చేసుకోవద్దు. మళ్ళీ నేను కామెంట్ పెట్టడం ఎందుకులే అని వీడియో అయితే చెప్తున్నానండి ప్లీజ్ అండి. నాకు పెట్టే సిస్టర్ గారికి అయితే చెప్తున్నాను, సిస్టర్ నేనైతే కంగారు పడట్లేదండి ప్లీజ్ అండి, ఏమనుకోవద్దు. వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు స్పీడ్గానే ఇవ్వాలండి, ఎందుకంటే వీడియోని కొంచెం ఫాస్ట్ మూమెంట్లోనే ఉంది, కొద్దిగా అంత కాదు, ఫాస్ట్ మూమెంట్లో లైట్గా పెట్టుకున్నాను, అందుకే వాయిస్ ఓవర్ అయితే కొద్దిగా స్పీడ్గా ఇస్తున్నానండి. ఈ ఫ్రాక్ మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ ఇచ్చి అలాగే సబ్స్క్రైబర్ చేసుకుని ఉంటారు, మీరు మా సబ్స్క్రైబర్లే కాబట్టి